Hi dear JEE students and parents, welcome back to my channel. JEE మెయిన్ 2026 అయితే మరి ఎగ్జామినేషన్ అయితే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిందామా. మరి మనకి 21వ తారీఖుని ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి 28 వరకు 5 రోజులు మరి 10 షిఫ్టుల్లో అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మరి 99% రావాలంటే మనకి పర్సంటైల్ రావాలి, తర్వాత 95% రావాలంటే మనం ఎన్ని క్వశ్చన్ల దాకా అటెంప్ట్ చేయాలి, ఎన్ని నెగిటివ్ క్వశ్చన్స్ చేయొచ్చు, ఎన్ని పాజిటివ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. ఇది డాటా మనం క్వశ్చన్స్ అటెంప్టెడ్ JEE 2025 జేఈలో స్టూడెంట్స్ మరి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు జనవరి సెషన్లో సబ్జెక్ట్ వైజ్ 95% టు 99%. 95కి ఎన్ని అటెంప్ట్ చేశారు, 99కి రావడానికి ఎన్ని అటెంప్ట్ చేశారు. సపోజ్ మీరు ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి, ఫిజిక్స్ తీసుకుంటే మీకు 46 మినిట్స్ తీసుకున్నారు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ మరి 14 అటెంప్ట్ చేశారంట. కరెక్ట్గా మరి 14 అటెంప్ట్ చేస్తే ఇక్కడ కరెక్ట్ అయినవి 12. దీన్ని అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ 12 × 4 48 మార్కులు. ఇక్కడ వచ్చింది 2 మార్కులు పోయినాయి, అంటే 46 మార్కులు వచ్చినాయి. ఇక్కడ 46 మార్క్స్. ఈ విధంగా మార్క్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరి ఫిజిక్స్లో మ్యాక్సిమం మార్క్స్ చూస్తే మరి 19 కరెక్ట్ అయినాయి. 19 × 4 ఈ విధంగా వస్తే 74 మార్క్స్. మనకి 2 మైనస్ మార్కులు పోయినాయి. ప్రతి సబ్జెక్టులో సపోజు కెమిస్ట్రీలో ఏం చేశారు, కెమిస్ట్రీలో మినిమం మార్క్స్ 40 మార్క్స్ వచ్చినాయి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ మనకి 13 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. కరెక్ట్గా 11 క్వశ్చన్స్, రాంగ్ 2 చేశారు. మినిమం 2 కంటే ఎక్కువ చేయకూడదమ్మా. ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేయొచ్చు అంటే 2, 3 కంటే ఎక్కువ చేయకూడదు. 10 క్వశ్చన్స్ రాంగ్ చేశారనుకున్న దానివల్ల పోయేది ఏమీ రాదు. అందుకని ఎంత తక్కువగా మీరు నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకుంటే మీకు అంత స్కోరు, మంచి స్కోరు వస్తుంది. 1 or 2 ఇది మరి సర్వసాధారణం. అలా అని 10 మార్కు 10 క్వశ్చన్స్ చేశారనుకోండి, -10 వస్తుంది. ఒక్క క్వశ్చన్ వచ్చేసి మీకు 1 మార్క్ వచ్చేసి మరి వేలల్లో మీ ర్యాంకు తేడా అయ్యే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి మ్యాథమెటిక్స్ చూస్తే మనం మ్యాథమెటిక్స్లో ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దాము. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో మంచి పర్సంటైల్ వస్తుందో నో ప్రాబ్లం. సపోజ్ మ్యాథమెటిక్స్లో 20 మార్క్స్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని 8, 8 4 32. మరి ఇక్కడ 6 4 20, 6 4 24, 24 -2 ఇట్లా మినిమం మరి 20 మార్క్స్ మినిమం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్టయితే 44, మొత్తము 108 మార్క్స్. 108 మీకు 95% ఆ రేంజ్లో చిల్లర రావటం జరుగుతుంది. తర్వాత లాస్ట్ ఇది 2025 డేటా. 2025లో 99 రావాలంటే కూడా మరి ఒకటి 74 మార్క్స్ ఫిజిక్స్లో రావాలి, కెమిస్ట్రీలో 66 మార్క్స్ రావాలి, మ్యాథ్లో 40, మొత్తము 184 మార్క్స్ వస్తే మీకు 99% లాస్ట్ ఇయర్ వచ్చింది. మరి ఈ సంవత్సరం ఎంత వస్తుంది సార్? మరి ఈ సంవత్సరం కూడా జనవరి సెషన్ మరి ఎంత వస్తుంది 2026 ఒకసారి చెక్ చేయండి. మరి 2026 అటెంప్ట్ చేసేది జనవరి సబ్జెక్ట్ వైజ్. సపోజ్ మీరు ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు 99% రావాలంటే కూడా ఇక్కడ టోటల్గా 99% రావాలంటే మనకి 175 to 180 మార్క్స్ మీకు తెచ్చుకుంటే మీరు ఈ జోన్లో ఉంటారు. 99 పాయింట్ జోన్లో ఉంటారు. 99 జోన్లో ఉంటారు. ఈ జోన్లో రావాలంటే మీకు 95% కంపల్సరీగా రావాలి. అంటే స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం పెరుగుతున్నారు. మనకి లాస్ట్ ఇయర్ ఒక 12 లక్షల దాకా పెరిగితే ఈ సంవత్సరం 1 లక్ష స్టూడెంట్స్ అదనంగా పెరుగుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు జనవరి సెషన్కి సంబంధించి స్టూడెంట్స్ 14.5 లక్షల మంది రాశారమ్మా. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ జనవరి సెషన్లో స్టూడెంట్స్ ఎంతమంది రాశారంటే లాస్ట్ ఇయర్ 11,11,000 మంది
13,11,544 మీద రిజిస్టర్ చేసుకుంటే మనకి అప్పీర్ అయింది 12,55,000 మీద రిజిస్టర్ చేసుకుని పర్సంటేజ్ 95% ఆల్మోస్ట్ ఆల్ అందరూ అప్పీర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే 14.5 లక్షల మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళల్లో ఒక 14 లక్షల మంది కూడా మరి అటెండెన్స్ పెరిగింది. ఒక పర్సంటైల్ అయితే పెరిగే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరానికి కట్ ఆఫ్ కొద్దిగా పెరగచ్చు. 1% పెరగడం అంటే అన్న మాటలు కాదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు మార్క్స్ తెచ్చుకో. ఇక్కడ చూసినట్టయితే మీరు మరి 95 మార్క్స్ రావాలంటే కంపల్సరీగా మీరు 125 ఈ రేంజ్లో ఉంటే మీకు 95 వస్తుంది. 99 రావాలంటే 175 to 180 మార్క్స్. మీకు ఫిజిక్స్లో దాదాపు ఫిజిక్స్లో మీకు 99 రావాలంటే 80 to 90 మార్క్స్ కానీ, మరి అదేవిధంగా 75 to 80 మార్క్స్ కానీ ఒక్కొక్క మార్క్స్ తగ్గించుకోండి. మీరు సపోజ్ నాకు 99.9 రావాలంటే 230 నుంచి 240 మార్కులు వచ్చిన వాళ్ళ పిల్లలకి 99 మీరు ఈ రేంజ్లో ఉంటారమ్మ, గుర్తుపెట్టుకోండి. 99.9 రావాలంటే 230 మార్క్స్ 240 మార్క్స్. ఈ 234 మార్క్స్ 240 మార్క్స్ వచ్చిన పిల్లలు ఎక్కడ చేరే అవకాశం ఉంటుంది? మీకు టాప్ 10 NITలో కంపల్సరీగా సీటు వచ్చి సిఎస్సి సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు సిఎస్సి టాప్ 10 NITలో సిఎస్సి సీట్ రావాలంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా 230 నుంచి 210 మార్కులు కంపల్సరీగా వచ్చి తీరాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ తీసుకోకూడదు. మీకు నెగిటివ్ మార్కింగ్ను 2 కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. సరే, ఓవరాల్గా నెగిటివ్ మార్కింగ్ ఒక ఫిజిక్స్లో 1, కెమిస్ట్రీలో 1, మొత్తము నెగిటివ్ మార్కింగ్లు ఎన్ని రావాలి మీకు? ఓవరాల్గా సబ్జెక్టు 2 రావాలమ్మా. సబ్జెక్టు 2 రావాలి. మొత్తము 6 నుంచి ఒక 8 మార్కులు తెచ్చుకుంటే నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకోండి. అంతకంటే ఎక్కువ నెగిటివ్ మార్కింగ్ అయితే మీకు ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. NITలో సీట్ రావటం కానీ, టాప్ IIITలో టాప్ GFTలో సీట్ రావటం చాలా చాలా తగ్గిపోతాయి. ఎన్ని నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకుంటే అంతకు మంచిది. అంటే మనకి మినిమం 6 to మ్యాక్సిమం 8 నెగిటివ్ మార్కింగ్ వరకు ఎఫర్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది స్టూడెంట్స్, మరి మీకు ఎంత స్కోర్ రావాలి మరి సబ్జెక్ట్ వైజ్ 95% to 99% రావాలంటే కూడా మరి ఈ యొక్క స్కోరు రావాలి. 19 మరి 175 to 180 మార్క్స్ టోటల్గా వస్తే 170. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయాలి? ప్రతి దానిలో మీరు ఇక్కడ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సపోజు ఒక ఫిజిక్స్లో ఒక 18, ఈ డేటా కంటే తక్కువ. మనకి కెమిస్ట్రీలో ఒక 20 దాకా అటెంప్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ ఇక్కడ 10 క్వశ్చన్ల దాకా అటెంప్ట్ చేయొచ్చమ్మ. మీరు చూసినట్టయితే ఇక్కడ 10, 30, ఒక 40, ఒక 50, మామూలుగా 38 క్వశ్చన్స్, 48 క్వశ్చన్స్. సపోజ్ మీరు ఫిజిక్స్లో 18 అటెంప్ట్ చేశారు, కెమిస్ట్రీలో ఒక 20, మీరు మ్యాథమెటిక్స్లో ఒక 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనుకోండి, మీకు వచ్చే మార్క్స్ మొత్తం మీకు 38, 48 into 4 మనకి 192 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 192 మార్క్స్ అంటే మీకు ఈజీగా 99.1 స్కోరు రావచ్చు. సపోజ్ మీరు కానీ ఫిజిక్స్లో ఒక 15 క్వశ్చన్లు, కెమిస్ట్రీలో 18 క్వశ్చన్లు, మరి మ్యాథమెటిక్స్లో 8 తీసుకోండి. మొత్తము కలిపితే మీకు 15, 18, ఇది 33, 8, ఇది ఒక 40 ఒక క్వశ్చన్లో మొత్తము 164 మార్కులు వస్తుందమ్మా. 164 మార్క్స్ వస్తే మీకు దాదాపు నాకు తెలిసి ఒక 98.5% వచ్చే అవకాశం కూడా మీకు 199 మరి 99% రావాలంటే ఈజీగా మీరు ఫిజిక్స్లో ఒక 18 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, కెమిస్ట్రీలో ఒక 18 క్వశ్చన్స్, 18 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్లో ఒక 8 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు ఎంత రావచ్చు? 36, 8 అంటే మీకు
44 క్వశ్చన్స్ వస్తాయేమో. 44 ఇంటూ 4 అంటే 176 మార్క్స్ మీకు గ్యారంటీగా 99% అయితే గ్యారంటీగా 176 మార్క్స్ గ్యారంటీగా 99% బ్రాకెట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గా రాయనమ్మా, ఏది రాసినా కాన్ఫిడెంట్గా రాసింది. ముఖ్యంగా నెగిటివ్ మార్క్సింగ్ తగ్గించుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ద హావేరి అకాడమీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.